అయితే అక్కడ తగ్గడం ఇవన్నీ మానసికంగా నేను సిద్ధపడే ఉన్నానని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా పదవి బాధ్యత కార్యక్రమంలో అంటే నామినేటెడ్ పదవులు వచ్చిన వారితో భేటీ సందర్భంగా మాట్లాడారు. అలాగే అంతకుముందు పొట్టి శ్రీరాములు కార్యక్రమంలో కూడా వారు మాట్లాడారు. అంటే ఆయన ఇంటెన్షన్ చాలా క్లియర్గా చెప్తూ వస్తున్నారు. అంటే ఎన్నికల కన్నా ముందు వెళితే చాలా స్పష్టంగా ఆయన తీసుకున్న లైను చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు బేషరతుగా ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలనే ఒక అడుగు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఒక ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోయింది. అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిస్తే ఏం జరుగుతుందో జగన్కి తెలుసు కాబట్టి రకరకాల పిల్లుమొగ్గలు ప్రయత్నాలు చేశారు, కానీ ఏం వర్కౌట్ కాలేదు. ఇక కూటమి కలిసిన తర్వాత దాని మీద ఇంకా ఆయన చెయ్యని ఇది లేదు, వ్యాఖ్యలు లేవు, తగ్గించని ప్రయత్నాలు లేవు, నేలబారు వ్యాఖ్యలకి అసలు అంతు పొంతు లేదు. కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్ అటు ఇటు బెణకలేదు, తొణకలేదు. ఎందుకంటే లక్ష్యం కరెక్ట్గా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏ నాయకుడైతే రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో తిరిగి నడిపిస్తాడు, కొన్నేళ్ల పాటు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు అని ఆయన నమ్మాడో అదే సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు చేతులు పట్టుకున్నారు. ఏది ఏమైనా ఆ చెయ్యి వదలను అని చాలాసార్లు చెప్తున్నారు. అదేంటి, తన మీద తనకు నమ్మకం లేక కాదు, తనను తగ్గించుకోవాలని కాదు, ఎవరినో పెంచాలని కాదు, చాలా స్పష్టంగా విషయం చెప్పుకొచ్చాడు ఆయన. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రానికి దేశ సమగ్రతకు భంగం కలగనివ్వకుండా చూసుకుంటాను. ఆ స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని అధికారంలోకి రానివ్వను. ఆ మాట చెప్పాలంటే ఒక నాయకుడికి చాలా చాలా గట్స్, చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే రోజు పొద్దున్న లేస్తే 3 పార్టీలు కలిసి చేసే ప్రయాణంలో చిన్న పెద్ద ఏదో ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఈగో ఇష్యూస్ ఉంటాయి, క్లాషెస్ ఉంటాయి. అరే ఒక సర్పంచ్ అయితే ఆ స్థాయి నాయకుడినే పట్టుకోలేము. ఒక మంత్రి స్థాయి డిప్యూటీ సీఎం స్థాయి నాయకుడు అంత తగ్గి మాట్లాడుతున్నాడంటే అక్కడ వ్యక్తిగా తను ఎందుకు తగ్గించుకుంటున్నాడంటే రాష్ట్రం కోసం. అట్ ద సేమ్ టైం ఆయన్ని పవన్ అన్న అని అంతే ఆప్యాయంగా పిలుచుకునే మంత్రి లోకేష్ కూడా, అంటే చంద్రబాబు నాయుడు చెయ్యి పవన్ కళ్యాణ్ వదలరు, పవన్ కళ్యాణ్ చెయ్యి లోకేష్ వదలరు. ఈ 3 చేతులు కలిసి పట్టుకుని పైనుంచి మోడీ ఆశీస్సులు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో అవకాశం లేదు. పొలిటికల్గా డార్క్. అదే ఆయన చెప్తోంది పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో ఆయన నాకు తెలిసి ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది. సరిగ్గా ఆయన మాట్లాడే కొద్ది రోజుల ముందు సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చారు. ఇక అయిపోయింది, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే, ఎక్స్ట్రాలు చేస్తే తాట తీయండి అని చెప్పడము. సరిగ్గా అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక ఫైనల్ వార్నింగ్, మీరు ఆకు రౌడీల్లా బిహేవ్ చేస్తే మాత్రం ఇక చూస్తూ ఊరుకునేది లేదు. అంటే ఇన్నాళ్ళు ఏదో నెమ్మదిగా ఉన్నారు, మంచి ప్రభుత్వం, మా మంచి ముఖ్యమంత్రి, ఇవన్నీ అయిపోయాయి. ఇది చూసుకునే రెచ్చిపోయారు కదా. ఈ 17-18 నెలలు అయినా ఇంకో 2-3 నెలలు పోతే 2 ఏళ్ళు అయిపోతుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి. ఇంకా ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే, అంటే సీఏల్ని మీరు కొడతారు, గన్నులు తీసి బెదిరిస్తారు, గంజాయి బ్యాచ్ పోలీసులు ఇంటికెళ్ళి చంపుతామని బెదిరిస్తారు, దానికోసం ఈయనేమో ర్యాలీలు చేసుకుని వెళ్తాడు, రప్పా రప్పా అని ఫ్లెక్సీలు పెట్టి తిరుగుతారు, గొర్రెల్ని నరికేస్తూ 2019లో అధికారంలోకి వచ్చాక ఇలాగే నరికేస్తామా అంటే ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం, ఎన్నికలు, పాలన, ప్రజలు అనుకుంటున్నారా, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్షనిజం చేస్తే చెల్లుతుంది అనుకుంటున్నారా? ఇదే పవన్ కళ్యాణ్ అడిగింది. మీరు పార్లమెంటరీ భాష మాట్లాడండి, మేము అలాగే మాట్లాడతాం. ఇన్నాళ్ళు చూసాం, ఇక అయిపోయింది. యోగి ఆదిత్యనాథ్ లాగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. బుల్డోజర్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఒకప్పుడు బీహారు, ఉత్తరప్రదేశ్లో ఎలా ఉండేదంటే పరిస్థితి, ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుందో అంతకన్నా దారుణంగా చేసేవారు. కానీ ప్రభుత్వాలు బీహార్లో నితీష్ కుమార్ వచ్చిన తర్వాత, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో పూర్తిగా 100% ప్రక్షాళన అయిపోయిందని చెప్పలేను, కానీ దాదాపుగా చాలా మటుకు సెటరేట్ చేశారు. అంటే ఎవరికి ఏ భాషలో సమాధానం చెప్తే అర్థమవుతుందో ఆ భాషలో సమాధానం చెప్పారు. ఇప్పుడు సరిగ్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే వార్నింగ్ ఇచ్చారు. ఇంతకుముందు కూడా 1-2 సందర్భాల్లో చెప్పారు. అంటే నేను కనుక హోమ్ మినిస్ట్రీ తీసుకుంటే, అంటే హోంమంత్రిని తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు, నేను తీసుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పే పరిస్థితులు తాజాగా కొంతమంది అధికారుల విషయంలోనూ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అధికారులకైనా ఫుల్ బ్యాక్ బోన్గా ఉంటాను, సపోర్ట్గా ఉంటాను, మీరు దేనికి మీరు భయపడుతున్నారు అంటే కొంతమంది అధికారులు చెప్పారు, సార్ మాకు వీళ్ళు బెదిరిస్తారు, వీళ్ళ రౌడీ మోకలు ఉంటాయి సార్, మీకు కనిపించదు, వీళ్ళు ఎప్పుడేం చేస్తారో అని భయం వేస్తుంది, పైగా రేపు అధికారంలోకి వచ్చాక నరికేస్తాం, చంపేస్తున్నాం అంటే అప్పుడు ఏం చెప్పారు, నా కంఠంలో ప్రాణం ఉండగా కూటమి కలిసికట్టుగా ఉంటుంది 15 ఏళ్ళ 20 ఏళ్ళ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడొస్తాడు, అధికారంలోకి రాడు, రాసి పెట్టుకోండి.
సరే రేపు రాజకీయాల్లో ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఒక కమిట్మెంట్, ఒక నాయకుడు ఎలాంటి కమిట్మెంట్ తీసుకుంటున్నాడు, ఊరికే వచ్చేసింది ఆ కమిట్మెంటు, చంద్రబాబు నాయుడిని చూసి వచ్చింది ఆ కమిట్మెంట్. ఇదిగో ఈయనైతేనే రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తాడు, నడిపిస్తాడు, కళ్ళు మూసుకుని భరోసాగా ఉండొచ్చు అనే భరోసా ఇంకో నాయకుడికి రావాలి. ఆయన కూడా ఒక పార్టీకి అధినేత, 100% స్ట్రైక్ రేట్తో మన ఎన్నికల్లో గెలిచిన నాయకుడు. సరే కూటమి కలిసికట్టుగా పోటీ చేయడం వల్ల ఎలా జరిగినా కూడా 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన నాయకుడు. ఇంకొక నాయకుడికి అంత లాయల్ సపోర్ట్ ఇస్తున్నారంటే, పైగా వీళ్ళిద్దరూ అక్కడ మోదీ గారికి అంత లాయల్ సపోర్ట్ ఇస్తున్నారంటే, ఇక్కడ ఇండివిజువల్ ఎజెండాలు ఎవరికి లేవు. వాళ్ళు చూడనివి కాదు. పవన్ కళ్యాణ్ చూడని డబ్బు కాదు, చూడని స్థాయి కాదు, చూడని పరపతి కాదు. పదవుల మీద ఆయనకు వ్యామోహం లేదని చెప్తూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు చూడని పదవి కాదు, ప్రధానమంత్రి పదవులే వదిలేసుకుని ఆయన రాష్ట్రం కోసం కమిట్మెంట్తో ఉన్న నాయకుడు. తనను తాను చెక్కుకుని తనే ఒక శిల్పిలాగా మారి ఈరోజు లోకేష్ రాష్ట్రం కోసం ఎలా పనిచేస్తున్నాడో మనందరూ చూస్తున్నాం. సో ఇలాంటి నాయకులు పదవుల కోసం కాదు, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు. ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ జగన్, ఆయన ఈగో, ఆయనది ఒక విపరీతమైన మనస్తత్వం, అధికారం పోయినా కూడా ఇంకా తానే ముఖ్యమంత్రి అని ఫీల్ అయ్యే అహంకారం, దాడులు చేసైనా భయపెట్టాలి, పోలీసు అధికారులను భయపెట్టాలి, రప్పారప్ప అంటే తప్పేంటి, హత్యలు చేసిన వాళ్ళని పాపం చిన్నపిల్లాడని సమర్థించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 15-20 ఉంటాయి ఆయన. అందుకే ఈ నార్సిస్టిక్ డిజార్డర్ గురించి మీరు చూసుంటే వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఎవరో ఎండి గారు రాధాకృష్ణ గారు రాసిన దాంట్లో కూడా క్లియర్గా ఈ మనస్తత్వం ఎలా ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. కానీ ఇక బ్రేక్స్ అన్నిటికీ మీరు బ్రేక్ వేసుకుంటారా, మమ్మల్ని రంగంలోకి దిగమంటారా, దిగితే ఎలా ఉంటుందో కూడా ఆయన చెప్పారు. లెట్ మీ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఈ ఫైనల్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక పార్టీ అధినేత అంత కాన్ఫిడెంట్గా ఇంకొక పార్టీని 80% అధికారంలోకి రానివ్వను అని చెప్పగలిగిన కాన్ఫిడెన్స్ కారణం ఏంటి? పాయింట్ నెంబర్ 3, తన క్యాడరు లేకపోతే తన వెనకాల ఉన్న నాయకులు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ కూటమి 15 ఏళ్ళు కలిసికట్టుగానే ఉంటుంది అని చంద్రబాబు లాంటి నాయకుడు వెనకాల నడవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడడానికి కారణం ఏంటి? పాయింట్ నెంబర్ 4, ఇంత స్థాయిలో మాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అయినా వీళ్ళలో మార్పు వస్తుందా, వీళ్ళ ఆలోచనలో, లేకపోతే అలాగే కొనసాగుతారా? ఒకవేళ అలాగే ఉంటే పాయింట్ నెంబర్ 5, ప్రభుత్వం ఏం చేయబోతోంది? డిస్కస్ చేద్దాం ఆఫ్టర్ షార్ట్ బ్రేక్.